నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక 4 డేస్లో ఫినాలే జరగబోతుంది. మరి ఫినాలే వరకు ఈ టాప్ 5 ఉన్న వాళ్ళలో ఎటువంటి మార్పులు వస్తాయి, వీళ్ళకి ఇస్తున్న టాస్క్లో ఎవరెవరు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ ఓట్ని చేంజ్ చేసుకుంటారు, అసలు హౌస్లో ఫినాలే ఎపిసోడ్ రోజు ఏం జరగబోతుంది, సూట్ కేసు విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు సూట్ కేసు తీసుకుని బయటకు వస్తారు, ఇవన్నీ క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఆర్జే సోషల్ యాక్టివిస్ట్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు. హలో శేఖర్ భాష, బాయ్. హాయ్ అనింద్ర. సో ఫినాలే దగ్గరికి వస్తుంది. సో అంటే బేసిక్గా ఫినాలే దగ్గరికి వస్తున్నప్పుడు కోర్స్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఫినాలేకి అందరినీ పిలుస్తారు కదా, అది మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? కొంతమంది వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకులే మనం ఎలిమినేట్ బయటకు వచ్చాం, ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే మనకి ఎందుకు అనుకుంటారా? లేకపోతే యాజ్ పర్ ద అగ్రిమెంట్ కంపల్సరీగా రావాలి. అవునా? ఓకే. ఒకవేళ రాకపోతే వాళ్ళని తర్వాత ఫ్యూచర్లో షోస్కి పిలకపోవడం అన్నాడు. వాళ్ళు ఏం కేసులు గీసులు ఏమి వేయరు కానీ, సో కొంతమంది దే చూజ్ నాట్ టు కమ్ టు ద షో అన్నట్టుగా నాకు తెలుస్తుంది. డెమోన్ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అవునా? ఎందుకు చెప్పు, నువ్వు ఒక యాడ్ చేయాలమ్మా. డెమన్ ఎవరికైనా హాజరైతే డెమన్ డిసప్పాయింట్ అవుతాడు. సో కాబట్టి అలా కొంతమంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతుందా? రాకుండా ఉంటారా? ఉండొచ్చా? నాకు అందుతున్న సమాచారం. అవునా? ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్. ఇది మీకు ఆల్రెడీ సమాచారం అందిందా ఫినాలేకి రారు అని? ఎందుకు? ఏదో మాట్లాడాను, క్యాజువల్గా మాట్లాడినప్పుడు తనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా చెప్పింది. మరి ఓట్ చేయమని బయట ఇవే రాము రాథోడ్తో కలిసి వీడియోలు అవి చేస్తుంది. బట్ నాకు అలా తెలిసింది. లెట్స్ సీ, ఏమో మరి లాస్ట్ మినిట్లో మనసు మార్చుకొని డెమోన్ పరిగెత్తుకుని వెళ్ళొచ్చు. సో మేబీ బిగ్ బాస్ ఆ మసాలా కూడా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి దట్ విల్ బి మచ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది కాబట్టి వెళ్తే బాగుంటుంది. బట్ నా ప్రస్తుతానికైతే నాకు వస్తున్న అప్డేట్ అది. సో ఇది బ్రేకింగ్ న్యూస్. రీతు ఫినాలేకి రావట్లేదు అని శేఖర్ భాష గారి తాజా సమాచారం. రాకపోవచ్చు. ఓకే, రాకపోవచ్చు. ఓకే, రైట్. సో బేసిక్గా అగ్రిమెంట్ అయితే ఉంటుంది రావాలి అని. సో రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇష్టంగా రావాలి, బట్ స్టిల్ వీ డోంట్ నో వాట్ కెన్ హ్యాపెన్. బిగ్ బాస్ కొరడా చూపించి మరీ తెప్పిస్తాడా చూడాలి. వెళ్తే ఎలా ఉంటుందంటే చాలాసార్లు ఊరికే కూర్చొని ఆడియన్స్లో చప్పట్లు కొట్టడం తప్ప పెద్ద ఎక్కువే ఉండదు. దీనికి మనం వెళ్ళాలా, మన మీద అంత ఫోకస్ ఉండదు కదా అనుకుంటారు. అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదా? జస్ట్ ఏదో ఆడియన్స్ లాగా కూర్చుని రావడమేనా? ఎలా ఉంటుందంటే నిన్నెవడూ హైలైట్ చేయడు. అదే పనిగా శేఖర్ భాష వచ్చాడు చూపించండి. బట్ అక్కడ ఉన్న టాపిక్లో మనం ఏదైనా తీసుకొని మనం ఏదైనా పంచులు దాచడమో లేకపోతే ఒక పాయింట్ తీసి వేయడమో ఆలోచించే విధంగా ఇన్సైట్ఫుల్గా ఏదైనా ఉందనుకో, సరే వాళ్ళు ఆటోమేటిక్గా చూపిస్తారు. సో కొంతమంది ఏమీ లేకుండా కూడా పాయింట్ లేకుండా కూడా దాని మధ్యలో వచ్చేసి అని చెప్పి హడావిడి చేసేస్తూ ఉంటారు. మా టైంలో మన టేస్టీ తేజ, ఒరే వీడు మైకు మింగు పుట్టాడు, వీడు ఎవరికి అవకాశం కూడా మొత్తం వీడే మాట్లాడుకుంటాడు అని చెప్పి కూడా వెనకాల నుంచి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ దట్స్ ద వే. మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బిగ్ బాస్ విల్ మేక్ ఇట్. అయితే బట్ చాలామంది మన దగ్గరికి వచ్చి మనల్ని అడిగితే మన సమాధానం చెప్దాం అనుకునే టైప్లో ఉంటే మీకు ఆ క్వశ్చన్ రాక. అంటే ఇంతకుముందు సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సీజన్లో కామనర్స్ వెళ్ళారు ఎక్కువ హౌస్లోకి, సెలబ్రిటీస్తో ఈక్వల్గా. సెలబ్రిటీస్ అంటే ఓకే లైట్ తీసుకుంటారు, ఏముందో ఎలిమినేట్ అయ్యాం, మళ్ళీ మనం వెళతాం అక్కడ నెక్స్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ఏదైనా సీరియల్ చేయాలన్నా మనకు ఛాన్స్ ఉంటుంది, అదంతా కామనే కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ సీజన్లో కామనర్స్ అందరూ మ్యాక్సిమం హర్ట్ అయ్యారు. వాళ్ళకి రాక వచ్చిన అవకాశం అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసి మమ్మల్ని బయటకు పంపించారు అని అసంతృప్తితో ఉన్నారు చాలామంది. వాళ్ళు పోస్టులు పెట్టడం, బయట మాట్లాడడం. నేను ఆల్మోస్ట్ ఒక 4 కంటెస్టెంట్స్తో కామనర్స్తో మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ ఇదే. సో మరి వాళ్ళు రావచ్చా, వస్తారా, వచ్చే అవకాశం నువ్వే మరి అని ఏంటి అంటే అంతమంది రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా? సో ఇంక ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చుని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. ఏం మీకు చెక్కులు రావాలంటే సరిగ్గా టయానికి మీరు వచ్చి కూర్చోవాలి. అప్పుడే అందదా మొత్తం? రాదు. ఎప్పుడు వస్తుంది పేమెంట్? ఇంకా 1 or 2 months పట్టచ్చు, 3 months కూడా పట్టచ్చు.
ఓకే, ఫినాలే కంప్లీట్ అయ్యాక కూడా ఒక 2-3 months తర్వాతే ఫుల్ పేమెంట్ వస్తుందా? ఇప్పటివరకు హాఫ్ అడ్వాన్స్. అలా వస్తాయి. ఒక ఫస్ట్ 50% వెళ్ళక ముందు, తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా మిగతాదే ఒక 20% 30% పెండింగ్ ఉంటుంది. అది కొన్నాళ్ళ తర్వాత వస్తుంది. ఓకే, మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకునే వాళ్ళం మేము కూడా. సో వాళ్ళకి ఫోన్లు చేయడాలు, ఆఫీస్ చుట్టూ తిరగడాలు అటువంటివి కూడా ఉంటాయా? ఆఫీసులు చూడడం అలాంటి చిన్నప్పుడు మనం చేయక్కర్లేదు. వెరీ ప్రొఫెషనల్. వాళ్ళే ఫోన్ చేస్తారు చెక్ వచ్చినప్పుడు, మనం వెళ్ళి తీసుకోవడం. ఈ లోపల మనకు కంగారు పడి చెక్ వచ్చిందా అంటే మన గ్రీడీనెస్ తప్ప ఏం కనబడదు అక్కడ. అలా ఏముండదు, వచ్చినప్పుడు చెప్తాం కదా అంటారు, మనకు కంగారు పడ్డం తప్ప ఏం లేదు. అంటే ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఈ టీవీ ఛానల్స్తో అందరు కాదు, కొంతమంది చేస్తుంటారు ఇట్లా ఎగ్గొట్టేవాళ్ళు. ఇంత పెద్ద సంస్థ 2 పనులు చేయదు కదా. సో యూ పేమెంట్ ఈజ్ రెస్ట్ అష్యూర్డ్. బట్ ఇటువంటి ఎగ్గొడితే మీ పేమెంట్లో ఇంత కోత పడుతుంది అటు ఏమన్నా పెడితే అప్పుడు ఖచ్చితంగా అందరూ వస్తారు. అటువంటి కండిషన్స్ ఉంటాయా? పెడతారా? లేదు ప్రస్తుతానికి అయితే. బిగ్ బాస్ ఈజ్ జనరస్ కైండ్. సో ఇంకా టాప్ 5 కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చేద్దాం. ఏంటి ఇప్పుడు? కానీ అనింద్ర నీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఇందాక కామనర్స్ అన్నావు కదా, నేను మొన్న ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. కామనర్స్ ప్రతి సీజన్లోనూ ఉన్నారు, కాకపోతే ఈసారి కామనర్స్ అని హైలైట్ చేశారు అంతే. అవునా? మరి పోయినసారి వచ్చిన క్యాండిడేట్స్లో సీజన్ 8 తీసుకో, దాంట్లో నేనేమన్నా సెలబ్రిటీనే? నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఫాలోయింగ్ కానీ పెద్ద ఏం లేదు. అలాగే ఇప్పుడు మన నబీల్ ఉన్నాడు. నబీల్ ఏంటి ఇన్స్టాగ్రామ్ ఇది ఇలా కొంతమంది ఉన్నాం మేము. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు? ప్రేరణ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎందుకంటే టీవీ సీరియల్స్ వాటిలో చేస్తున్నారు, స్టార్మాలో చేస్తున్నారు కాబట్టి. అవునవును, ప్రతి సీజన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే కామన్ మ్యాన్ నుంచి ఒకళ్ళనో ఇద్దరినో తీసుకునేవాళ్ళు అంతే కదా, ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు. చేసింది తీసుకునేవాళ్ళు ప్రతిసారి, అట్లా తీసుకునేవాళ్ళు. బట్ ఈసారి ఊరికే ఒక బ్రాండింగ్ చేశారు కామనర్ అనేది, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్గా, మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ మీరు గమనిస్తే ప్రతి సీజన్లో కూడా కామనర్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కామనర్ కదా. అవును. సో కామనర్స్ అనేది ప్రతి సీజన్లోనూ ఉన్నారు. కానీ ఈసారి కామనర్స్ అని సపరేట్ కేటగిరీ చేసి తీసుకొచ్చారు. అంతేగాని స్టిల్ కామనర్స్లో సెలబ్రిటీస్ ఉన్నారు, సెలబ్రిటీలో కామనర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు రాము రాథోడ్ లాంటి వాళ్ళు సెలబ్రిటీ అని చెప్పడానికి కూడా కామనర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ హిస్ బిహేవియర్ కానీ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ కానీ, ఆర్ మామూలుగా చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్ అంతే. సెలబ్రిటీ అనే కేటగిరీ కన్నా కామనర్ కేటగిరీకే వస్తాడు. అలాగే ఇప్పుడు దమ్ము శ్రీజ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా కామనర్కి వచ్చినా కూడా వాళ్ళు ఆల్రెడీ వచ్చే ముందు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈజ్ గుడ్. మా దాంట్లో నబీల్ లాగే వీళ్ళు కూడా. ఓకే, సో అన్ని రకాలు ఉన్నారు. మనం నిజంగా చెప్పాలంటే అతి తక్కువ పాపులారిటీ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోనూ ఉన్న వాళ్ళని మనం కామనర్స్గా గుర్తిస్తే ఆ లెక్కను డివైడ్ చేసుకుంటే అది వేరే లెక్క ఉంటుంది. సరే, ఇది వదిలే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.